ప్రస్తుతం మనతో పాటు మొహమ్మద్ కలీం గారు ఉన్నారు. కలీం గారు, ఇప్పుడు నేను అంటే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని ప్రెస్ క్లబ్ కి రమ్మన్నారు, టైం తో సహా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఆ ఛాలెంజ్ కి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేము వచ్చినా కూడా ఏం చెప్పలేక పారిపోతారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి అంటున్నమాట. ఇప్పుడు చాలా క్లియర్ గా పబ్లిక్ మీటింగ్ లో పబ్లిక్ గా డిబేట్ పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ దీన్ని లేవనెత్తింది రేవంత్ రెడ్డి. దాన్ని మా కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేసి చలో 8వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్ మనం తెలుసుకుందాం, మీరు పక్కగా ప్రిపేర్ అయ్యి రండి అని కూడా చెప్పారు. మీకు 72 hours టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యి రండి అన్నారు. మీరు ఎక్కడ మళ్ళీ 49 ఆగమేఘాల మీద మళ్ళీ ఢిల్లీకి ఎందుకు పారిపోయినావు అంటే నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేసినావు? చిన్నపిల్లల పరిపాట ఇది కాదు కదా. రెండోది దేని మీద ఛాలెంజ్ చేస్తున్నావు? రైతుల సమస్యల మీద, రైతులకు కాంగ్రెస్ ఎక్కువ చేసిందా బీఆర్ఎస్ ఎక్కువ చేసిందా దాని మీద కనీసం సిగ్గానే ఉండాలి. నువ్వు దానికి నువ్వు రైతు సమస్యల మీద నువ్వు డిబేట్ కి పిలిపియడానికి దేని మీద చర్చిస్తావు? నేను 10,000 బీఆర్ఎస్ ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పి నేను ఎగ్గొట్టిన నువ్వు పెడతావా? లేదంటే నేను రైతు బీమా మూసేసిన అని పెడతావా? ఏది నువ్వు 20% కూడా నువ్వు ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ చేయదని చెప్పి ఒప్పుకోవడానికి నువ్వు డిబేట్ పెడతావా? దేని గురించి పెడతావు? నువ్వు దేని మీద చర్చిస్తావు? అంటే నేను ఉన్న రైతులకు కనీసం విత్తనాలు కూడా నేను టైంకి అందిస్తలేనని ఒప్పుకోవడానికి పెడతావా? కొద్దిగా సిగ్గాను ఉండాలి కదా. కనీసం రైతు దగ్గర పోయి ఒకసారి రైతు భుజం మీద చెయ్యేసి 20 నెలలు ఎప్పుడన్నా పరామర్శించండా? అకాల వర్షాలు పడ్డాయి, మళ్ళీ ఎండాకాలంలో ఎన్నో పంటలు, కానీ నీళ్ళు వదలకపోతే నువ్వు కాళేశ్వరం కన్నెపల్లి పంపుల నుంచి నీళ్ళు విడుదల చేయమని చెప్పి హరిశన్న గారు చెప్తున్నారు. మీకు తేను కుట్టినట్టు కూడా లేదు. మీరు ఎందుకు అంటే దేనివల్ల ఓపెన్ గా మీరు చేసే మొత్తం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. మళ్ళీ డిబేట్ దేని గురించి పెడతావు నువ్వు? దాని మీద క్లారిటీ కాళేశ్వరం విధ్వంసమా? కాళేశ్వరం ఇప్పుడు అన్ని కూల్చుకుంటా, అన్ని పార్టీలని మోసం చేసుకుంటా, రోజుకు నిద్రలో కళ చూస్తే తెల్లారి పార్టీ మారే రకం రేవంత్ రెడ్డి. అట్లాంటి వాడు కూలేశ్వరాన్ని పెట్టుకుంటాడు, ఏమన్నా పేరని పెట్టుకుంటాడు కాళేశ్వరానికి. కాళేశ్వరంతో 2 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. కాళేశ్వరం కట్టిన మేడిగడ్డ మీద మీరు ఆ ఒక్క దాన్ని ఆ పిల్లర్ కుంగిన దాన్ని పట్టుకుని ఊగులాడుతున్నావు. జస్ట్ ఒక 24 hours ముందు ఓపెన్ అయిన అజ్మీర్ లా కొన్ని 100 కోట్ల బ్రిడ్జ్ ఓపెన్ అయింది, ఒకటే రోజులో కొట్టుకపోయింది బీజేపీ గవర్నమెంట్ లో. మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన విధ్వంసం చూడండి, అక్కడ పాశమైలంలో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు కూడా మీరు డెడ్ బాడీ బయటికి రాలేదు. దాని గురించి నువ్వు డిస్కస్ చేస్తలేవు. అక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర శివాలు ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము కూలేశ్వరం అంటావా? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు సాగు అవుతున్నా నువ్వు ఒకసారి అక్కడ పంపోజులు రిలీజ్ చేస్తే నీకు తెలుస్తుంది ఏ రైతాంగం ఆనందంగా ఉంటుందా లేకపోతే రైతాంగం ఇంకా వేదనలు ఉంటుందా. ఏసీపీలో కేటీఆర్ అరెస్ట్ ఖాయం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట నేను ఇంతకుముందు కూడా చెప్పినా అన్న, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. నీకు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అన్న డెఫినేషన్ నీకు ఉంటే, నీకు ట్యాగ్ ఇక్కడ ఉంటే ఈరోజు సాయంత్రం కాలం అరెస్ట్ చేయి, నువ్వు మొగను నిరూపించుకో. నేను చెప్తున్నా 2వ నెల 3వ నెల 4వ నెల 5వ నెల పిల్లలు పుట్టి కూడా పిల్లలు పెద్దగా అయిపోతుంది. 20 నెలలు అయిపోయింది నువ్వు గవర్నమెంట్ వచ్చి. ఏదైనా కొత్తగా మాట్లాడితే కొత్తదనంగా ఉంటుంది. ఊరికే తలగొక్కుంటే కేటీఆర్ అరెస్ట్ సిగ్గనిపించాలి కనీసం మళ్ళా మాట ఆయన మాట్లాడడానికి కూడా. దేని గురించి ఇప్పుడే మీరు చూడండి, ది హిందూ ఆర్టికల్ ఇప్పుడు చాలా క్లారిటీగా ఉంది. అసలు దీంట్లో ఎట్లాంటిది కూడా ట్యాపింగ్ లేనే లేదు. ఈ మీడియా మొత్తమే దీన్ని టైంపాస్ గా చేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టు నాటకాలు ఆడుతుంది కొంత పెయిడ్ మీడియా అని చెప్పేసి. ఎక్కడ కూడా పోలీసు ఉన్నతాధికారులే చెప్తున్నారు ఇక్కడ ట్యాపింగ్ అన్నది సమస్య లేదు, ఇక్కడ అసలు అది ఒక చాలా పెద్ద జోక్ అని చెప్పేసి. ఇంకా ట్యాపింగ్, ఇంకా కేటీఆర్ గారు అరెస్ట్ అంటే 20 నెలలు అయిపోయింది. ఇంకా సంవత్సరం పోయిన తర్వాత ఎలక్షన్ వేడి వస్తుంది. ఆ ట్యాపింగ్ కాస్త మొత్తం పక్కకు. అంటే నేనేమంటున్నా, ఇందిరమ్మ అన్న ఒక ఆడ మనిషి, ఒక తల్లి, ఆమె గురించి ఆ ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాలంటే బట్టలు కూడా తీసి కొడితే చెప్తుంది అంటే అది ఏం సంకేతం ఇస్తుంది తెలుసా? నోటితో చెప్పుకుంటే మేము చెప్పలేం. ఆయన సంస్కార హీనుడు కాబట్టి ఆయన ఏది పడితే చెప్తాడు. మేము చెప్పుకుంటే మా తల్లిదండ్రులు అట్లా పోషించారు కాబట్టి మేము ఆ మాటలు మాట్లాడలేం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు కూడా ఇందిరమ్మ పేరు పెట్టొద్దు, అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే తల్లి అని చెప్పేసి చాలా క్లియర్ గా పేరు మార్చొద్దు. దాంట్లో రాజకీయం ఏముందన్న? అన్నం పెట్టే ఒక అన్నపూర్ణ భోజనానికి దాన్ని రాజకీయం లేదన్న. ఇంతకంటే దరిద్రం ఏడికి దిగుతున్నాం మనం? సమాజం ఏడికి పోతుంది? సమాజం మాకొస్తాయి, కరెక్టే చెప్పండి, మాకొస్తాయి. అది తప్ప కొద్దిగా జారినట్టున్నాడు, రీకరెక్షన్ చేసుకోవాలి. మాకొస్తాయి.